బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కంటోన్మెంట్ బరిలో అద్దంకి దాఖరు ఉండబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపుగా లాస్ట్ ఇయర్ నందిత మృతితో కంటోన్మెంట్ కు బైపోల్ నిర్వహించబోతోంది ఈసీ. కాంగ్రెస్ నుంచి అద్దంకి దాఖర్ను బరిలోకి దించాలని చెప్పి హైకమాండ్ యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి పోటీలో దిగారు గద్దర్ కూతురు వెన్నెల. ఈసారి కంటోన్మెంట్లు పాగా వేయాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. సిఇసి మీటింగ్ లో చర్చకు వచ్చింది కంటోన్మెంట్ అంశం. అద్దంకి దాఖర్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే కీలక ప్రకటన, అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు అద్దంకి. అయితే ఆయనకి ఆఖరి నిమిషంలో ఆయన టికెట్ దక్కలేదు ఆయనకు. ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్ ఇస్తానంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కంటోన్మెంట్ నుంచి బరిలోకి దింపాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే హ్యాండ్ ఇచ్చాం, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు కంటోన్మెంట్ నుంచైనా బరిలోకి దించాలి. కంటోన్మెంట్ నుంచి గతంలో ఇన్ఫాక్ట్ అసెంబ్లీ సమయంలో కూడా ఆయన కంటోన్మెంట్ నుంచి తుంగతుర్తి లేదా కంటోన్మెంట్ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కంటోన్మెంట్కి సంబంధించి బైపోల్ అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అద్దంకి దాఖర్ని బరిలోకి దించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, అద్దంకి దాఖర్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు హ్యాండ్ ఇచ్చిన మాట కాంగ్రెస్కి సంబంధించి చూసాం. ఈ నేపథ్యంలో ఇదైనా ఖరారా లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇంకా ఆలోచనలు చేస్తోందా? కానీ దాదాపు మాత్రం స్పష్టత వచ్చినట్లే కనపడుతుంది. ఎందుకంటే సిఇసి భేటీలో పార్లమెంట్ అభ్యర్థులతో పాటు కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థి విషయంలో చర్చ వచ్చింది. ఆ చర్చ విషయంలోనే గతంలోనే కంటోన్మెంట్ స్థానం నుంచి కూడా అద్దంకి దయాకర్ పోటీ చేయాలని కూడా భావించడం జరిగింది. అప్పుడు తుంగతుర్తి సీటుతో పాటు కంటోన్మెంట్ సీటు కూడా ఆశించడం జరిగింది. తుంగతుర్తి ఆ మందుల సామెల్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కంటోన్మెంట్ కూడా ఆ ప్రజా గాయకుడు గద్దర్ కూతురికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందో, ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికకు అభ్యర్థుల పనిలో కూడా ఖచ్చితంగా ఆ గతంలో తుంగతుర్తి టికెట్ ఇస్తామనుకున్నాం, తర్వాత కంటోన్మెంట్ అనుకున్నాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనుకున్నాం, ఆ ఎమ్మెల్సీ దక్కలేదు, తర్వాత ఆ ఎంపీ బరిలో కూడా ఉంటుండ్రు అనుకున్నారు. వరంగల్ ఎంపీ బరిలో కూడా పేరు వచ్చింది. కానీ ఇప్పటికే అటు పెద్దపల్లి కానీ అదే విధంగా ఇక్కడ నాగర్ కర్నూలు కానీ రెండు ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చి మళ్ళీ వరంగల్ బరిలో కూడా వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. కానీ ఇప్పుడు చివరికి అద్దంకి దయాకర్ మాత్రం కంటోన్మెంట్ స్థానాన్ని ఖచ్చితంగా ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది. అతనికి ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో కూడా ఆ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కూడా అతనికి ఒక హ్యాండ్ ఉండాలని భావిస్తున్నారు. అతను మంత్రి పదవిపై కూడా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి కంటోన్మెంట్ లో గెలిచిన తర్వాత కూడా పదవి కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే దీనిపై ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో గద్దర్ కూతురికి అక్కడ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మళ్ళీ గద్దర్ కుటుంబానికి కాకుండా మళ్ళీ ఇప్పుడు తెరపైకి అద్దంకి దయాకర్కి ఇస్తే ఏ విధంగా ఉంటుందని ఒక చర్చ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే లాస్య మృతి చెందిందో ఆమె స్థానంలో కూడా అమ్మ సోదరి లాస్య నివేదితని దాదాపుగా అభ్యర్థిగా పెట్టే విషయం ఖాయమైపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయం చాలా ఇది ఏంటంటే గట్టి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రేటర్ పరిధిలో చాలా వరకు ఎమ్మెల్యేలంతా కూడా ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం, ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ లో జరిగే ఆ తొలి ఎన్నిక కావడంతో కూడా ఇది ఒక రిఫరెండం గా కానీ అదేవిధంగా గట్టి పోటీ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలి. కాబట్టి అక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరికి ఇవ్వాలనే కోణంలో కూడా చర్చ జరిగినప్పుడు అద్దంకి దయాకర్ పేరే ప్రస్తావనకు వచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కంటోన్మెంట్ స్థానం నుంచి అద్దంకి దయాకర్ పేరు కన్ఫర్మ్ కాబోతుందని కూడా తెలుస్తుంది. అది అధికారికంగా 2-3 రోజుల్లో కూడా ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ విషయంలో చాలా వరకు చూస్తున్నాం, అతనికి ప్రతిసారి కూడా అవకాశాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇక ఎగ్జాక్ట్లీ ఇదే అంశానికి నేను రాబోతున్నాను. పార్లమెంట్ కూడా బరిలోకి దిగబోతున్నారు. ఆయన వరంగల్ పేరు వినిపించింది, దాంతోపాటు నల్గొండ పేరు వినిపించింది. ఇలా పలు ఊహాగానాలు వినిపించిన పరిస్థితి. ఆఖరి నిమిషంలో కంటోన్మెంట్ నుంచి బరిలోకి దించాలనే ఆలోచనతోనే ఆయనకు సంబంధించి పార్లమెంటు విషయాన్ని కాస్త హోల్డ్లో పెట్టిందా, లేకపోతే ముందు నుంచి ఈ అంశానికి సంబంధించి కన్ఫర్మేషన్లో ఉందా? ఏం జరిగింది? కానీ సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు వరంగల్ స్థానానికి ఖచ్చితంగా అక్కడ ఇప్పటికే 2 మాల సామాజిక వర్గాలు, అటు నాగర్ కర్నూలు కానీ పెద్దపల్లి కానీ, ఇటు ఆ గడ్డం వంశీ కానీ అదేవిధంగా ఇక్కడ మల్లు రవి కానీ ఇద్దరికి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా 3వ సీటు మాదిగకి ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా మల్లు రవికి మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అవకాశం, అతని ముందున్నటువంటి అవకాశం కంటోన్మెంట్. అతను కంటోన్మెంట్ పై గతంలో కూడా ఆసక్తి కనబరచడం జరిగింది. కంటోన్మెంట్ నుంచి పోటీ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిపారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీకి ఉద్యమకారు
అరుణ్కి టికెట్ ఇవ్వాలని ఆ గద్దార్ కుటుంబం నుంచి వెన్నెలకు టికెట్ ఇవ్వడం జరిగింది. వెన్నెల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో ఆ వెన్నెలని కాదని, గద్దార్ కుటుంబాన్ని కాదని మళ్ళీ అద్దంకి దయాకర్కు టికెట్ ఇచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందని పార్టీలో మాత్రం చర్చ జరుగుతుంది. కానీ ఖచ్చితంగా అక్కడ సర్వేల ఆధారంగా కానీ సమీకరణల ఆధారంగా కానీ ఖచ్చితంగా అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున గేట్లు తెరిచామని బీఆర్ఎస్ చాలా వరకు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఆ శాసనసభకు జరగబోయే ఎన్నిక అని చెప్పొచ్చు. పార్లమెంటు స్థానాల్ని ఎలా అయితే తీసుకున్నదో ఇది కంటోన్మెంట్ స్థానం కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ ఆ గట్టి మెజార్టీ స్థానాలు కూడా గెలుపొందింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైపు కూడా ఇక్కడ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతో కంటోన్మెంట్ లోనే గెలిచి తీరితేనే ఇది ఒక సుస్థిర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి కంటోన్మెంట్ నుంచి అద్దంకి దయాకర్ని పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికీ అద్దంకి దయాకర్ కూడా హైకమాండ్ నుంచి ఈక్వేషన్స్ కూడా రావడం జరిగింది. దీపాదాస్ మున్షి కూడా అద్దంకి దయాకర్ తో కూడా చర్చించడం జరిగిందని చెప్పొచ్చు. అద్దంకి దయాకర్ కూడా సముఖంగా ఉన్నారు. ముందు నుంచి కూడా అద్దంకి దయాకర్ ఒకటే విషయం చూసాం రమేష్. మనం లాస్ట్ మూమెంట్ వరకు వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఇన్ఫాక్ట్ ఆయన తనకు టికెట్ దక్కిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, కానీ ఆఖరి నిమిషంలో డ్రాప్ అయిపోయిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఎమ్మెల్సీ విషయంలో చూసాం, అసెంబ్లీ ఎన్నికల విషయంలో చూసాం. ఇప్పుడు కూడా అటువంటిది ఏమైనా జరిగే అవకాశం భావించడం జరుగుతుంది, లేకపోతే దాదాపు ఖరారైన పరిస్థితి అనుకోవాలా? ముఖ్యంగా అద్దంకి దయాకర్ ఎటువంటి ఆయన రియాక్షన్ ఏంటి? రైట్, అద్దంకి దయాకర్కి లోపల ఇదంతా కూడా ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం పూర్తిగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే, టికెట్ ఇచ్చినా ఓకే, ఇలా పనిచేయమైనా ఓకే, తనను పూర్తిగా అధిష్టానమే ఎక్కడ పెట్టాలి, ఏ పదవి ఇవ్వాలని కూడా అధిష్టానమే ఆలోచిస్తుందని కూడా పైకి చెప్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం ఇప్పటికే అటు మన తుంగతుర్తి కానీ కంటోన్మెంట్ సీట్ రాలేదు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాలేదు, ఎంపీ కూడా ఆ సీటు దక్కలేదు. ఇక చివరికి మిగిలింది కంటోన్మెంట్ స్థానం కాబట్టి కంటోన్మెంట్ స్థానం కూడా చివరి నిమిషంలో ఏమవుతుందని ఉన్నది. కానీ ఇప్పటికి మాత్రం స్పష్టత లేకున్నా కానీ సిఈసిలో మాత్రం ఒక చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చినటువంటి ఈ భేటీలోనే కూడా కంటోన్మెంట్ నుంచి అద్దంకి దయాకర్, గతంలో కూడా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు కాబట్టి అద్దంకి దయాకర్ని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా అద్దంకి దయాకర్కే ఉండడం, అయితే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా అద్దంకి దయాకర్కి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కంటోన్మెంట్ స్థానానికి ఇచ్చినట్లయితే అది ఒక ఫుల్ఫిల్ చేసినట్లు ఉందని కూడా జరుగుతున్నాయి. కానీ ఏదేమైనా జరగవచ్చు చివరి నిమిషం వరకు. కానీ కంటోన్మెంట్ కు మాత్రం ఇప్పుడు అద్దంకి దయాకర్ని ప్రకటిస్తే మరి గద్దర్ కుటుంబం నుంచి వెన్నెలకు మరి ఏం చెప్తారు? ఒకవేళ వెన్నెలే పోటీలో ఉంటే అద్దంకి దయాకర్కి ఏమి ఇస్తారో తెలియాల్సింది. ఏదేమైనప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరగబోయే ఉప ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులను కూడా ఈ 2-3 రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో ఇంకా 8 స్థానాలకు ప్రకటించే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ 8 స్థానాలకు తోడు కంటోన్మెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించాలి. కాబట్టి ఇప్పటికే అద్దంకి దయాకర్ పేరు దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మృతి చెందిందో ఆ సోదరిని రంగంలోకి దించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సచిన్ రైట్ రమేష్, థాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కంటోన్మెంట్ బరిలోకి అద్దంకి దయాకర్ దిగబోతున్నారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర అనిత మృతితో కంటోన్మెంట్ కు బైపోల్ అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ని బరిలోకి దించాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెలకు సంబంధించి ఆమె ఓటమిని చవిచూశారు. అక్కడ లాస్ట్ అనిత గెలవడం జరిగింది. ఈసారి కంటోన్మెంట్ లో పాగా వేయాలని చెప్పి కాంగ్రెస్ స్కెచ్ వేసింది. సిఇసి మీటింగ్ లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కంటోన్మెంట్ అంశం అద్దంకి దయాకర్ పేరుని దాదాపు ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.